తెలంగాణ రాజీ న్యూస్. విహబ్, ఏఐ హబ్, టీ స్క్వేర్ లపై సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐకానిక్ గా టీ స్క్వేర్ వచ్చే నెలాఖరికల్లా భవన నిర్మాణ పనులు ప్రారంభం, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేలా అత్యద్భుతమైన మాల్ కాంప్లెక్స్ గా తీర్చిదిద్దాలంటూ వ్యాఖ్యానించారు. హర్యానా ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ ఆత్మహత్యపై సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక ఐపీఎస్ కి ఇలా జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటంటూ నిలదీశారు. ఆయన దళితులు, బలహీన వర్గాలపై అన్యాయాలను ఏమాత్రం సహించొద్దంటూ వ్యాఖ్యానించారు. పూరన్ ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పూరన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 16వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరగనుంది. ఇందులో మెట్రో రైలు ప్రాజెక్టు స్వాధీనం, ధాన్యం సేకరణ, ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పునఃప్రారంభం తదితర కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నాయకుల పక్షపాతమే సామాజిక న్యాయానికి అడ్డు. హర్యానాలో ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ భార్య అమ్నిత్ కౌర్ కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు లేఖ రాశారు. పక్షపాతంతో వ్యవహరించే నాయకులు అధికారంలో ఉంటే అత్యున్నత స్థాయిలో ఉన్న వివక్ష తప్పదని చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటూ పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక్కటై బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నాయంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు దుయ్యబట్టారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామంటూ పేర్కొన్నారు. బీసీల నోటికాడ ముద్దను లాగేసుకున్నారు. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపై బండి సంజయ్, ఈటెల రాజేందర్, అరవింద్ నోరు విప్పాలంటూ డిమాండ్ చేశారు. 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్తామంటూ వెల్లడించారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. తెలంగాణను ఇన్నోవేషన్ హబ్ గా మార్చాలన్నదే తమ సంకల్పమని, వరంగల్, నల్గొండలోనూ టీ హబ్ తరహాలో ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కాకతీయ, మహాత్మాగాంధీ వర్సిటీలతో ఎంఓయూ కుదుర్చుకోనున్నట్లు వివరించారు. బనకచెర్లను కట్టనీయం, హరీష్ రావు అబద్దాలు ఆపాలి అంటూ డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్నామంటూ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే గోదావరి, కృష్ణా జిల్లాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.